మాట అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన విలువైన వరం. ఆధునిక సమాజంలో మాట శక్తివంతమైన సాధనంగా మారింది. తమ బుజ్జాయికి వయసు పెరుగుతున్నా మాటలు రాకపోతే తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. కొందరు ఎంత వయసొచ్చినా మాట్లాడలేరు. ఇంకొందరికి మాటలు వస్తాయి కానీ అర్థమయ్యేలా స్పష్టంగా మాట్లాడలేరు. ఇలాంటి వారికి స్పీచ్ థెరపీలు వరంగా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మాట అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన విలువైన వరం. నేటి సమాజంలో మాట అనేది శక్తివంతమైన సాధనంగా మారింది. తమ పిల్లలకి వయసు పెరుగుతున్నా మాటలు రాకపోతే తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. కొందరు ఎంత వయసొచ్చినా మాట్లాడలేరు. ఇంకొందరికి మాటలు వస్తాయి కానీ అర్థమయ్యేలా స్పష్టంగా మాట్లాడలేరు. సరిగ్గా మాట్లాడలేకపోవడం అనేది హఠాత్తుగా వచ్చే సమస్య కాదు. మాటలను నేర్చుకునే రోజుల్లోనే పిల్లల్లో కనిపిస్తుంది. మాట్లాడడంలో తత్తరపడుతున్నా వెంటనే మాటలు రాకపోయినా నత్తి సమస్య ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. దీన్ని చిన్నతనంలోనే సరిదిద్దే ప్రయత్నం చేస్తే ఈ సమస్య పూర్తిగా తగ్గకపోయినా తీవ్ర స్థాయికి చేరకుండా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ సమస్య ఆడపిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. టైఫాయిడ్ జ్వరాలు వచ్చినప్పుడు, షాక్ తగిలినప్పుడు ఈ సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి వారి ఎదురుగా ఉన్నప్పుడు వారు ఎలా మాట్లాడుతున్నదే గమనించడం మాని వారి మాటలు వింటున్నట్టుగా కనిపించాలి. అందుకే ఇలాంటి వారికి మాటలు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు స్పీచ్ థెరపిస్టులు. స్పీచ్ థెరపీ అనేది మాట సంబంధిత సమస్యలకు ట్రీట్మెంట్ అండి. మాట సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి మాటలు నేర్పించడం అనేది స్పీచ్ థెరపీగా అంటూ ఉంటాం. సో ఈ మాట సంబంధిత సమస్యలు అనేది ఏ రకమైన సమస్యకైనా కూడా మన స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళకి మాటలు నేర్పించవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనకి స్పీచ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్గా యాంప్లిఫికేషన్ డివైస్ పెట్టేసి వాళ్ళకు థెరపీ ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు పీడీడీ డిజార్డర్స్ అంటే పర్వెసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉంటాయండి. లైక్ ఏడిహెచ్డి కానివ్వండి, ఆటిజం కానివ్వండి, ఆస్పర్జర్ సిండ్రోమ్స్ కానివ్వండి. సో వీళ్ళందరికీ ఏంటంటే బిహేవియర్ ప్రాబ్లంతో పాటు మాట కూడా ఇబ్బందిగా ఉంటుందండి. లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా మనము స్పీచ్ థెరపీ ఇవ్వడం జరుగుతుందండి. మెయిన్గా వచ్చేసి స్పీచ్ థెరపీలో మాటతో పాటు వాళ్ళ బిహేవియర్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటామండి. లైక్ హైపర్ యాక్టివిటీ కానివ్వండి, వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, వాళ్ళు చేసే పని మీద ఏకాగ్రత ఇంప్రూవ్ చేయడం కానీ జరుగుతుందండి. సో ఈ బిహేవియర్ని డెవలప్ చేసుకుంటూ దాంతోపాటు మాటను కూడా లాంగ్వేజ్ కూడా నేర్పివ్వడం జరుగుతుందండి. సో ఈ స్పీచ్ థెరపీలో ఏంటంటే మనకి స్పీచ్ థెరపీలో వాయిస్ థెరపీ, ఫ్లూయెన్సీ థెరపీ, లాంగ్వేజ్ థెరపీ అని కూడా ఉంటుందండి. సో ఈ వాయిస్ థెరపీ వచ్చేసి మాత్రం మన గొంతు సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి వాయిస్ థెరపీ ద్వారా వాళ్ళకి గొంతు క్లియర్ చేయడం జరుగుతుంది. సో లాంగ్వేజ్ థెరపీ వచ్చేసి తలకు దెబ్బ తాకి స్ట్రోక్ ఉండి హెడ్ ఇంజరీ వల్ల మాట పడిపోవడం వల్ల వాళ్ళకి లాంగ్వేజ్ అనేది కంప్లీట్గా లాస్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా మనకి లాంగ్వేజ్ థెరపీ ద్వారా, స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళకి లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది జరుగుతుందండి. సాధారణంగా మనం పలికిన మాట మన చెవిదాకా వెళ్ళడానికి 17 మిల్లీసెకండ్ల సమయం పడుతుంది. నత్తి ఉన్న వారిలో ఇంకొంచెం ఎక్కువ సమయం పడుతుంది. మరికొందరిలో క్రోమోజోముల మీద జన్యువుల మ్యూటేషన్లోని లోపాలు, జీవ రసాయనాల అసమతుల్యత కారణంగా ఉంటాయనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇవి కాకుండా మానసికంగా తీవ్రమైన ఉద్విగ్నతకు లోను కావడం కూడా కారణమవుతుంది. కొన్నిసార్లు పిల్లల్లో ఉన్న భాషా సామర్థ్యాన్ని మించి మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు కూడా నత్తి రావచ్చు. తీవ్రమైన ప్రమాదాలు, హఠాత్తుగా వచ్చిపడిన ఒత్తిళ్లు కూడా అందుకు కారణమవుతాయి. కొంతమంది వ్యక్తులు అవతలి వారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమయంలో వీరు పడే ఇబ్బంది అంతా ఇంత కాదు. ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా అందరికీ రావచ్చు. అయితే నిపుణులైన స్పీచ్ థెరపిస్టుల సమక్షంలో మాటకు సంబంధించిన శిక్షణ తీసుకుంటే మంచి ఫలితాలు రావచ్చు. ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లలు నత్తిగా మాట్లాడటం ఒక సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ సమస్య 2 సంవత్సరాల నుండి 5 ఏళ్ల మధ్య ఉంటుంది. చిన్నపిల్లలు నత్తిగా మాట్లాడటాన్ని స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. స్టామరింగ్ అన్నది చాలా సాధారణ సమస్య. స్పీచ్ థెరపిస్టులు అన్ని వయసుల రోగులకు
ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకు వారి వయసును బట్టి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇది సేవారంగం కాబట్టి రోగులతో వ్యవహరించేందుకు ఓర్పు, సహనం అవసరం. స్టామరింగ్ అనేది చిన్నపిల్లల్లో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటామండి. ఈ స్టామరింగ్ అనేది మెయిన్గా మనకు 3 రకాలుగా ఉంటుందండి. డెవలప్మెంటల్ స్టామరింగ్ అంటాం, నార్మల్ నాన్ ఫ్లూయెన్సీ స్టామరింగ్ అంటాం, అండ్ న్యూరోజెనిక్ స్టామరింగ్ అంటామండి. సో ఈ నార్మల్ నాన్ ఫ్లూయెన్సీ స్టామరింగ్ అనేది సో ఈ డెవలప్మెంటల్ స్టేజ్లో అంటే పిల్లలు మాటలు నేర్చుకునే సమయంలో మాటలు తడబడటాన్ని మనం నార్మల్ నాన్ ఫ్లూయెన్సీగా పరిగణిస్తాము. సో ఈ నార్మల్ నాన్ ఫ్లూయెన్సీ స్టామరింగ్కి వచ్చేసి మెయిన్గా మనము పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి స్పీచ్ థెరపీ అంటూ అవసరం లేదు. అండ్ డెవలప్మెంటల్ స్టామరింగ్ అంటే ఈ నార్మల్ నాన్ ఫ్లూయెన్సీ అనేది అదేవిధంగా పెరుగుతున్న ఏజ్లో కొనసాగితే దాన్ని డెవలప్మెంటల్ స్టామరింగ్గా పరిగణిస్తాం. సో ఈ డెవలప్మెంటల్ స్టామరింగ్కి మనకి స్పీచ్ థెరపీ ద్వారా, ఫ్లూయెన్సీ థెరపీ ద్వారా 90% మనం స్టామరింగ్ తగ్గించవచ్చు అండి. సో అండ్ న్యూరోజెనిక్ స్టామరింగ్లో వచ్చేసి హెడ్ ఇంజురీ అండ్ న్యూరలాజికల్ కాజెస్ వల్ల మనకు న్యూరోజెనిక్ స్టామరింగ్ ఉంటుందండి. న్యూరోజెనిక్ స్టామరింగ్ కూడా మనకి స్పీచ్ థెరపీ ద్వారా 90% వరకు మనకు స్టామరింగ్ని తగ్గించవచ్చు. ఈ స్టామరింగ్ కనుక చూసుకున్నట్టయితే మనకు అన్ని వయసులో స్టామరింగ్ని మనం చూస్తూ ఉంటామండి. లైక్ చైల్డ్హుడ్లో కానీ, యంగ్ ఏజ్లో కానీ, మిడిల్ ఏజ్లో కానీ స్టామరింగ్ చూస్తూ ఉంటాం. సో చైల్డ్హుడ్లో వచ్చే స్టామరింగ్ అనేది చిన్నపిల్లలు మాటలు నేర్చుకునేటప్పుడు వచ్చే స్టామరింగ్ అండి. సో మాటలు నేర్చుకునేటప్పుడు మాట తడబడుతూ ఉంటారు, దాన్ని డెవలప్మెంటల్ స్టామరింగ్ అంటూ ఉంటాం. అండ్ యంగ్ ఏజ్లో వచ్చే స్టామరింగ్ అంటే మిడిల్ ఏజ్లో వచ్చే స్టామరింగ్ అనేది దీనికి మనకు స్పీచ్ థెరపీతో చాలా మట్టుకి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో దీంట్లో వచ్చేసి చాలా రకాలుగా స్టామరింగ్ అనేది ఎవోక్ అవుతూ ఉంటుంది. లైక్ వాళ్ళ సిచ్యువేషనల్ వేరియేషన్స్ కానీ, కొద్దిగా మనం పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ ఫియర్, సో భయంతో కూడిన స్టామరింగ్ అంటారు దీన్ని. సో దీనికి మెయిన్గా స్పీచ్ థెరపీతో పాటు కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యంగా అవసరం పడుతుంది. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చి చూడటం, వాళ్లపై ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. పిల్లల్లో స్టామరింగ్ ఉంటే 5 ఏళ్లు వచ్చే నాటికి 65% మంది పిల్లల్లో, యుక్త వయసు వచ్చేదానికి ముందుగా 75% మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది.